ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకొని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం. వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి. అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి. కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి. కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. జనవాణి అనే కార్యక్రమం మొదలుపెట్టారు కదా సార్, దాని ద్వారా వచ్చిన మీకు అర్జెంట్ ఏం చేశారు? దాని తర్వాత మధ్య కంటిన్యూ చేయకుండా ఎందుకు వదిలేశారు? అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, రాలేదు. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది. కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు.